ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద గోరి హల్చల్ చేసింది. రోడ్డుపై కారు నిలిపి బయటికి రాకుండా కారులోని పూజలు చేస్తూ కూర్చుంది. కారు నుండి బయటికి రావాలంటూ పోలీసులు ఎంత చెప్పినా కూడా ఆమె కారు దిగలేదు. దీంతో హైదరాబాద్ విజయవాడ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో కొందరు యువకులు అఘోరి కారుపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న అఘోరి మళ్లీ హైదరాబాద్ వైపు వస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఇంతకు ముందే చూసాము పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అఘోరిని. సో అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా చాలా హల్చల్ చేసింది వ్యాన్ ఎక్కించడానికి. సో మళ్ళీ ఇబ్బందులు అయితే గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే కనుక మంగళగిరి నుంచి పోలీసు వాహనంలో అయితే పోలీసులు ఇటు బోర్డర్ వైపు నుంచి అయితే హైదరాబాద్ తెలంగాణకు అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి కూడా అక్కడ నాగసాధువుకు సంబంధించి కొంతమంది ఆవిడతో కమ్యూనికేట్ చేయడానికి కొంతమందిని కూడా ఆవిడతో పాటు పెట్టడం జరిగింది. ఆవిడతో పాటు అయితే కనుక ఎస్కాట్ వెహికల్ కూడా ట్రావెల్ చేస్తూ ఆవిడ వాహనాన్ని కూడా ఎక్కడైతే సర్వీసింగ్ సెంటర్ లో పెట్టారో ఆ వాహనాన్ని కూడా పోలీసులు తీసుకొచ్చిన తర్వాత అయితే కనుక అఘోరిని అక్కడి నుంచి వాహనంలో బోర్డర్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ నుంచి కూడా వాహనాన్ని కూడా అక్కడ వరకు చేర్చి ఆ వాహనంలో ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ నుంచి మళ్ళీ పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆవిడ నందిగామ జగ్గైపేట వెళ్ళిన పరిస్థితుల్లో అయితే కనుక మళ్ళీ నందిగామకు వెనక్కి తిరిగి అక్కడ నుంచి కూడా ఆ ఊర్లో నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడకి వచ్చే మార్గంలో అయితే కనుక మళ్ళీ వెనుదిరిగింది. అక్కడ నుంచి ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర ఆగాల్సి వచ్చిందో అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర అయితే కనుక హల్చల్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అక్కడ వాతావరణం కూడా ఆ జనాలందరి మధ్యలో అయితే కనుక ఆవిడ చాలాసేపు వాహనాన్ని ఆపేసిన తర్వాత అయితే కనుక లోపలే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. లోపలే అక్కడ ఆగిన తర్వాత అయితే కనుక జనాలందరూ కూడా ఆవిడ మీద విరుచుకుపడడం కానీ కారుని కాలుతో తన్ని బయటికి రా అంటూ కూడా ఆవిడ పైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులందరినీ కూడా వాళ్ళు చెప్తున్నా వినకుండా అయితే కనుక కారులోనే కూర్చొని ఆవిడ ఏదైతే పూజలు చేసుకుంటుందో దానికి సంబంధించి కూడా లోపల ఏమైనా పొగ ఉండిపోయి ఆవిడకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి తామరాజ్ సింగ్ ఆవిడని వెనక్కి పంపిద్దాం అన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా బయటకు రమ్మన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకని అసలు అఘోరి ఈ విధంగా ప్రవర్తిస్తుంది? అండ్ అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము, పోలీసులు బయటికి రమ్మని చెప్తూ ఉన్నారు. బట్ పోలీసులు కాకుండా మిగతా యువకులు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు జరుగుతుంది ఇంత డిస్టర్బెన్స్? ఎందుకు జరుగుతుంది? బేసిక్ గా అఘోరి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయిన తర్వాత కూడా ఎక్కడైతే శ్రీకాళహస్తిలో దర్శనానికి వెళ్తోంది, పుణ్యక్షేత్రాలన్నీ కూడా చుట్టేసి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో అయితే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసే నేపథ్యంలో ఇటువైపు ఆవిడ ప్రయాణిస్తూ ఉంది. అదే సిచ్యువేషన్ లో కూడా అక్కడ ఏదైతే కారుని తగలబెట్టి అక్కడ హల్చల్ క్రియేట్ చేసింది. ఇవాళ మంగళగిరి నేషనల్ హైవే మీద కూడా ఆవిడ బైఠాయించి పడుకుని పోలీసుల్ని కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కొట్టడం కానీ ఇవాళ చేసిన హడావిడికి అయితే కనుక ప్రజలందరూ కూడా ఆవిడ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా అంటే గతంలో ఏదైతే ఆవిడ మీద ఒపీనియన్ ఉందో జనాలకి అవంతా కూడా తొలగిపోయింది. నిజంగా అంటే ఒక అఘోరి అంటే కూడా ఒక రెస్పెక్ట్ కానీ ఒక భయం కానీ ఒక భక్తి కానీ కొంతమంది జనాల్లో మనం చూసాము. మన ఛానల్లోనే ఎక్కువగా టెలికాస్ట్ కూడా చేసాము. చాలా వరకు కూడా అఘోరి మాత అనుకుంటూ కూడా ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఇవాళ జరిగిన సంఘటనల దృష్ట్యా అయితే కనుక ప్రజలందరికీ ఆవిడ మీద ఉన్న రెస్పెక్ట్ కోల్పోయి ఆవిడ మా ఊర్లోకి రావద్దు, ఎంటర్ అవ్వద్దు అనేసి అయితే ఆవిడ మీద నిజంగా విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆవిడ ఏ విధంగా అయితే దాడి చేస్తోందో పోలీసుల పైన, మీడియా వాళ్ళపైన, ప్రజలపైన, అదే విధంగా జనాలు కూడా ఆవిడని ఆహ్వానించడం లేదు. అక్కడ ఉన్నప్పటికీ కూడా నుంచినప్పటికీ కూడా అక్కడ ఉండొద్దు, తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఆవిడని బయటికి పిలిచే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ ఎక్కడ మాట్లాడడానికి కానీ ఆవిడ డిమాండ్లు ఏంటని కూడా చెప్పడానికి కూడా అయితే కనుక సంకోచిస్తుంది. అసలు ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పడం లేదు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తుందని కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆవిడనైతే కనుక అదుపులో తీసుకున్నప్పటికీ వాళ్ళ మీద ఎక్కడ దాడి చేస్తుందా లేకపోతే ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందా, దాన్ని ఏదైతే
నేను అక్కడ అంటే మనం చూపించినప్పుడు కూడా ఏదైతే ఉరివేసుకోవడానికి ప్రయత్నించిందో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎన్నో హల్చల్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఆత్మార్పణం అనే ఒక పేరుతో ఆవిడ నేను నా ప్రాణాన్నైనా విడిచిపెడతాను తప్ప లేకపోతే నా సనాతన ధర్మాన్ని మాత్రం కాపాడకుండా అయితే ఉండను అని చెప్పేసి ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందో వాటన్నిటికీ సీరియస్ గా అయితే కనుక రోడ్డు మీద నుంచుని ఇలాగే అంటే ఏదైనా వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరైనా పక్కన నుంచి వాటిని విప్పేసి మరి వాళ్ళ మీదకి దూకేయడం కానీ లేకపోతే వాళ్ళు అక్కడ ఒక హడావిడి వాతావరణం క్రియేట్ చేసేయడం కానీ భయాందోళనకు గురి చేసే ప్రయత్నం కానీ అటువైపు ట్రాఫిక్ ని కూడా అంతరాయం కలిగించేలాగా ప్రవర్తిస్తున్న అఘోరిని అయితే చూసి చాలా మంది అయితే కనుక అంతకుముందు ఒపీనియన్ అయితే మార్చేసుకుంటున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా అసలు ఆవిడకి ఏం కావాలి, ఏం కోరుకుంటోంది, అసలు ఉప ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఉంటుందా లేదా, పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకుని ఆవిడ హల్చల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోందా, సోషల్ మీడియాలో ప్రతిసారి వార్తలో ఉండడానికి ప్రయత్నిస్తోందా, నిజంగా సనాతన ధర్మాన్ని ఆడవాళ్ళని కాపాడడానికి రక్షించడానికి గుళ్ళ మీద జరిగే దాడులను వాటన్నిటిని కాపాడడానికే వస్తోందా అనే క్వశ్చన్స్ అన్ని కూడా జనాల్లో రైజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న అంటే గతంలో అఘోరాలు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా మెలిగే వాళ్ళు అనే దానికి మొత్తానికి టోటల్ ఆపోజిట్ గా అయితే కనుక ఈ అఘోరి అంటే ఫస్ట్ టైం లేడీ నాగసాధు అఘోరిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆవిడ బిహేవ్ చేసే పద్ధతిని అయితే కనుక జనాలు ఖచ్చితంగా స్వీకరించట్లేదు అన్నట్టు మనకు అర్థం అవుతా ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఇబ్రహీంపట్నంలో ఏదైతే హల్చల్ వాతావరణం క్రియేట్ చేసిందో అక్కడి నుంచి అయితే పోలీసులు పంపించడానికి వెనక్కి తెలంగాణకి ప్రయత్నించారు. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రావడానికి ఇటువైపు రావడానికి అయితే ప్రయత్నించింది. ఆ వాహనాన్ని మళ్ళీ ముందుకు పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడే కాసేపు వెయిట్ చేయించి జనాలందరినీ భయపెట్టిన తర్వాత అయితే కనుక మళ్ళీ తెలంగాణ బోర్డర్కి అయితే ప్రయాణించిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనా అయినప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ వెళ్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి ప్రయాణం వస్తుందా, అర్ధరాత్రి వస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే కూడా ఆవిడ డెసిషన్స్ అప్పటికప్పుడు మార్చేసుకుంటుంది. చాలా ఫికిల్ మైండ్ సెట్ తో ఉంది. కాబట్టి ఎవరికి ఏమి అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు ఎందుకు సాహిత్య పోలీసులు ఇందాక అదుపులోకి తీసుకున్నప్పుడు గానీ అసలు మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఇందాక మనం మధ్యాహ్నం కూడా మాట్లాడాము ఈ ఇష్యూ గురించి. సో ఆవిడని అదుపులోకి తీసుకుని వదిలేశారా మళ్ళీ? అంటే అసలు ఇప్పుడు ప్రెసెంట్ చూస్తూ ఉంటే కార్లో అంతసేపు డోర్స్ క్లోజ్ చేసుకుని ఎంతమంది కొడుతున్నా అరుస్తున్నా పోలీసులు చెప్తున్నా బయటికి రాకుండా అసలు లోపల ఏం చేస్తోంది? ప్రెసెంట్ ఆవిడ ఒక కారుకి అయితే ఏదైతే లోపల కపాలాలు పెట్టుకుని ఒక వింత విచిత్రమైన కారును ఆవిడ ఏదైతే డ్రైవ్ చేస్తోందో ఆవిడ కార్ డ్రైవర్ కానీ లేకపోతే ఆవిడతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఎవరు ఉండరు. ఆవిడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో మధ్యలో ఆవిడకి ఏమైనా గుర్తొచ్చిందా లేకపోతే పూజ సమయం ఏమైనా ఆసన్నమైందని చెప్పేసి ఏమైనా ఆవిడకి సిమ్టమ్స్ వచ్చినా లేకపోతే దానికి సంబంధించి దేనికి ఆగిందో ఏంటో కానీ ఇబ్రహీంపట్నం వరకు వచ్చి వెనక్కి తిరిగి అక్కడే ఉండి చాలాసేపు కార్ని అయితే కనుక అక్కడే ఆపింది. దేనికి ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ లో అద్దాల్లో నుంచి అంటే ఆల్రెడీ మొత్తం అంతా కార్ అంతా స్టిక్కరింగ్ ఉంటుంది కాబట్టి ఆ స్టిక్కరింగ్ లో నుంచి కొంతమంది చూసే ప్రయత్నం అయితే చేశారు. లోపలికి చూసినప్పుడు అయితే కనుక ఆవిడ కొంత ఏవో పూజలు చేస్తోంది అని అయితే అర్థమైంది. మొత్తం అంతా కూడా కార్స్ డోర్స్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఏదైతే కొంచెం వెంటిలేషన్ లోపలికి ఉండదు కాబట్టి దానికి సంబంధించి పొగంతా లోపలే ఉండిపోతుంది. కాబట్టి ఆవిడ ఏమైనా ఆత్మహత్యత్నం చేసుకుంటోందా, ఆత్మార్పణం అనే పేరు పెడుతోంది కాబట్టి ప్రతిదానికి అలా భయపడి పోలీసులు బయటికి రప్పించడానికి ప్రయత్నించారు. మొత్తం మీద అయితే కనుక అక్కడి నుంచి అయితే హైదరాబాద్ తెలంగాణ బోర్డర్ అయితే వరకు అయితే కనుక ఆవిడ ట్రావెల్ చేస్తుంది. ప్రస్తుతానికి అటు వెళ్తుందా లేకపోతే ఇటు వస్తుందా అనేది అయితే సందిగ్ధత అయితే కనుక నెలకొందని చెప్పొచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ సాహిత్య.